డ్రామాలు చేస్తూ ఈ యాక్షన్లు చేస్తూ రకరకాల కథలు చెప్తా ఉండరు. నిన్ననే ఒక డిబేట్ లో నేను ఉండాను. అంబటి రాంబాబు గారు గత మంత్రి నాన్ స్టాప్ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ ఉండాడు. సరే నేను చెప్పిన ఒక నిమిషం ఉండు, నీకు ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను, మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా అని అంటే టక్కని ఫోన్ పెట్టేసి నేను చెప్పేది నేను చెప్పినాను, ఇంకా ఆయన చెప్పేది వినండి అని చెప్పి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయినాడు. అంటే నాకు అర్థం కాదు. ఇక్కడ దీపక్ రెడ్డి గారు మీరు అన్నారు కాబట్టి నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరి మాతృభూమి లేకపోతే ఎవరి ఊరు ఎవరి జిల్లా వాళ్ళ గొప్ప, ఫైనల్గా మళ్ళీ వాళ్ళ రాష్ట్రము మన దేశము మళ్ళీ అదంతా మనదే. కానీ ముందైతే మన ఊరు అనే ఒక ఇది ఉంటుంది కదా. ఆయన పుట్టింది గుంటూరు జిల్లానే, ఆయన పనిచేస్తున్నది అక్కడే, సత్తెనపల్లిలో పోటీ చేశాడు, అక్కడ మంత్రి అయ్యాడు గతంలో. అలాంటి వ్యక్తి అమరావతిని ఎలా వ్యతిరేకిస్తున్నాడండి? పోనీ రాయలసీమ వాళ్ళు లేకపోతే వైజాగ్ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు వ్యతిరేకించారంటే గతంలో మనం చూసాం, అది కొంత అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇక్కడ ఇష్టం లేదు అని. ఈయన అక్కడే ఉండి అంటే కన్న తల్లినే ఇష్టపడని ఒక దగులుబాజీ రాజకీయం కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నా ఊర్లో రాజధాని వస్తుందంటే నేను వ్యతిరేకిస్తానండి ఏ పార్టీ అయితే మాత్రం. నాకు వేరే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను పోరాడుతాను కదా పార్టీలకు అతీతంగా. ఆయన అక్కడే ఉండి అక్కడ రాజధాని వద్దంటున్నాడు, అక్కడ రాజధాని విమర్శిస్తున్నాడు అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. అదే ఆశ్చర్యం అండి. స్వార్థం కొరకు కన్న తల్లి లాంటి భూమి, కళ్ళ తల్లి లాంటి ఊరిని కూడా అమ్మేదానికి సిద్ధమైన మనుషులు కొందరు రాజకీయాల్లో ఉండరు. అదే దౌర్భాగ్యము. ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు నేను ఉండు ఒక సెకండ్ ఉండు మీతో మాట్లాడతానంటే అసలు క్వశ్చనే లేదు. నేను చెప్పినా ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే ఫోన్ కట్ చేసేసాడు. ఫోన్ లో వచ్చింది. నేను మీలాగా దూషించను, మీరు చేసినట్టు చేయను, నేనన్నీ వాస్తవాలు ముందు పెడతాను, ఉండండి పోవద్దు అని అంటే కూడా ఇంకా అసలు క్వశ్చనే లేదు. 5 సంవత్సరాల్లో ఒక్క ఇటుక రాయి కూడా వేయకుండా వాళ్ళు కూడా అమరావతి గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో ఈ గత 2-3 రోజుల్లో కూడా చూడండి. సో వీళ్ళ సిద్ధాంతము, వీళ్ళ రాజకీయము కేవలము అసత్యాల మీద పుట్టిన రాజకీయమే. వాళ్ళ అసత్యాలు ఇనే మూడ్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. అందుకనే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని తరిమేసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. కానీ దీని వెనకాల ఒక ఐఏఎస్ ఉన్నాడు, మాజీ ఐఏఎస్, ఆయన ఆఫీసర్లు అందరినీ గ్రూప్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు పేపర్లో కూడా రావటం జరిగింది. ఆయన వల్లనే కదా సగం దెబ్బతిన్నారు అని చెప్పి మన రవిచంద్ర రెడ్డి గారు మీ పక్కనే ఉండరు, తర్వాత చాలా మంది చెప్పే మాట అదే కదా. ఇప్పుడు ఆయన మళ్ళా ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఏదైనా గ్రూప్ చేస్తే ఎవరన్నా మంచోళ్ళు బ్యూరోక్రేట్ అనే వాళ్ళు వస్తారా అండి? ఇప్పుడు ఏమైంది కర్నూలులో ఆయన ఐఏఎస్ ఆయన తీసుకొని వచ్చి పెట్టినాడు, ఆయన ఓడిపోయి ఇప్పుడు రాజకీయానికి దూరమై కనీసం నియోజకవర్గానికి కూడా పోవటం లేదు. ఈయన నమ్ముకొని హిందూపూర్ లో ఇక్బాల్ గారిని తీసుకొని వచ్చినారు. ఇక్బాల్ గారు వీళ్ళ ద్రోహం తెలుసుకొని ఆ పార్టీని వదిలిపెట్టేసినారు. వీళ్ళకి సరిపోయే వాళ్ళు ఎవరంటే ఆ మాధవ్ లాంటి వాళ్ళు సరిపోతారు. ఎక్స్ ఎంపీ మాధవ్ లాంటాడు, ఇక్కడేమో ప్యాంట్ ఇప్పినాడు, ఆడేమో పరువు తీసేస్తాడు పార్లమెంట్ లో. ఇటువంటి వాళ్ళే సరిపోతారు. కానీ మంచోళ్ళు ఎవరు బ్యూరోక్రసీలో ఉండే వాళ్ళు వీళ్ళని నమ్ముకొని రారు. ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం ఏంది అని అంటే, ఎవరన్నా ఈ బ్యూరోక్రట్స్ ని గ్రూప్ చేసే ప్రయత్నం ఏంది అని అంటే, మన మీద కేసులు ఉండే వాళ్ళు జైలుకు పోతామేమో, అందుకని మనం గ్రూప్ అయి మనల్ని మనం కాపాడుకోవాలా అని చెప్పి ఒక ప్రచారం చేసుకుంటూ అట్లా ఒక గ్రూప్ కట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా సక్సెస్ కాదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోకేష్ గారు చెప్పినారు 2 రోజులు లేట్ అయినా కానీ అందరు లోపలికి పోతారని చెప్పి క్లారిటీతో చెప్పడం జరిగింది. కానీ రోజు వాస్తవం ఏంది? వైఎస్ఆర్ పార్టీ తాడేపల్లి వైసీపీ ఆఫీస్ క్లోజ్, జగన్ జంప్ బెంగళూరుకి, నాన్ రెసిడెంట్ ఆంధ్రుడు అయిపోయినాడు, వీకెండ్ పాలిటిషియన్ గా మారిపోయినాడు, ఆపోజిషన్ స్టేటస్ లేకుండా ఏ రోజు జైలుకు పోతామో, ఏ రోజు ఈ పార్టీ అనేది మూతబడిపోద్దో తెలియని గందరగోళంలో ఆ పార్టీ వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు ఉండరు. ఇది లాస్ట్. ఇటువంటి కుట్రలన్నా కొన్ని చేస్తే ఏమన్నా మనం సర్వైవ్ అవుతామో అని చెప్పి కానీ మీరు అంటున్నారు. కానీ నాకు తెలిసి మీరు అంటున్నారు కానీ దీపక్ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆయన జైలుకు పోతామేమో, మన జైల్లో వేస్తారేమో, లేకపోతే ఏమైపోతామో, ఇలాంటి భయాలు ఆయనకు ఉన్నట్టేం కనపట్ల. చూసుకుందాం, జైలుకు